ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ వాళ్ళు ఏ ముఖం పెట్టుకుని ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకుర్తి నియోజకవర్గంలో ప్రజల అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ మోసపూరిత హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ ఫైర్ అయ్యారు. మళ్లీ వచ్చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అంతవరకు ప్రజలు ఓపిక పట్టాలన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అధికారంలో ఉన్న నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేదని హెచ్చరించారు. ఇంకా రాష్ట్రంలో ఏ అత్త కోడలు కానీ నచ్చినాయా? పాలకుర్తులుగా తొర్రూరులో కాదు, ఎక్కడన్నా ఏ అత్త కోడలు కానీ 4,000 2,500 వచ్చినాయా? రేపు నలుగురు మంత్రులు వస్తున్నారట. పెన్షన్ ఏమో 4,000 శాత కాదు, కానీ నలుగురు. ఒక్కటే మాట చెప్తున్నా, కొంతమంది ఇక్కడ పాలకుర్తిలో ఇక్కడ రాగానే మా నాయకులు కార్యకర్తలు చెప్తున్నారు, అన్నా కొద్దిగా పోలీసు వాళ్ళు అతి చేస్తున్నారు అని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు, నాకు ఎరికే ఇక్కడనో అక్కడనో ఏదో సందుకున్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా, 2 సార్లు 2 ఏళ్ళలో మళ్ళొస్తున్నాం. వాడు పెట్టుకోండి, ఎవడెవడైతే ఎక్కువ నగరాలు చేస్తుందో తోట కత్తిరించే బాధ్యత నాది. దగ్గర పెట్టుకోండి, దగ్గర పెట్టుకోండి. మీరేమి పీకలేరు, మీరేమి